గాయ్స్, మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, మనకి కనిపిస్తున్నదంతా నిజం కాదు, కనపడింది ఏదో మన చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి స్టోరీ, ఇంచుమించు అలాంటి స్టోరీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ కథలో ఉన్న వ్యక్తికి అతనికి ఏం జరిగింది అన్నది ఇప్పటికీ అతనికి అంతు చిక్కలేదు, అతనికి అర్థం కాలేదు కూడా. ఈ కథని నేను మొత్తం తెలుసుకున్నాను, మీ ముందుకు ఇప్పుడు తెస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారా? ఎస్పెషల్లీ ఏంటంటే ఈ కథని మీరు చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఈ కథలో ఉన్న ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ కూడా ఒక కీ ఫ్రేమ్ లాంటిది. ఒక్క కీ ఫ్రేమ్ మిస్ అయినా కూడా మీకు కూడా ఆ వ్యక్తిలాగే రహస్యం అర్థం కాకపోవచ్చు. సో స్టే ట్యూన్. కశ్మీర్ ఈ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది ప్రకృతి అందాలు, పర్యాటక ప్రదేశాలు. దాన్ని మనం భూతల స్వర్గం అని కూడా అంటాము. కానీ అలాంటి కాశ్మీర్కి కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. అందులో ఒకదాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఇప్పుడు మన కథలో ఉన్న వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత కాశ్మీర్కి వచ్చాడు. అతని పేరు యూసుఫ్. అతను ఒకసారి కాదు, చాలాసార్లు కొన్ని భయానక సంఘటనలు ఎదుర్కొన్నాడు. అతనితో పాటు మీరు కూడా ఒకసారి కాదు, చాలాసార్లు భయపడబోతున్నారు. ఇప్పుడు ఈ కథ ప్రారంభమవుతుంది. 2010 సంవత్సరంలో యూసుఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్ నుంచి కాశ్మీర్కి బయలుదేరాడు. అతను చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మా నాన్నని కలవడానికి వస్తున్నాడు. అందువల్ల చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం అతను కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు బాగలేక అమెరికాకి వలస వెళ్ళిపోయాడు. అక్కడే చదువుకున్నాడు, అక్కడే కూలీ పనులు, నాది పనులు చేసుకుంటూ మెల్లగా అక్కడే కెరీర్లో సెటిల్ అయ్యాడు. బట్ సమ్హౌ ఇండియాకి అయితే రాలేకపోయాడు. ఇలా సాగుతున్న అతని జీవితంలో సడన్ గా ఒకరోజు ఒక కాల్ అయితే వస్తుంది. నీ తండ్రి ఆరోగ్యం బాగలేదు, నువ్వు ఇండియా రావాలి అని. అతను ఇమీడియట్ గా డిసైడ్ అవుతాడు, టైం వేస్ట్ చేయకూడదు అని. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇమీడియట్ గా ట్యాక్సీ బుక్ చేసుకుని కాశ్మీర్కి బయలుదేరతాడు. మొత్తానికి యూసఫ్ కాశ్మీర్ చేరుకున్నాడు. 20 ఏళ్లలో కాశ్మీర్ ఇంతలా మారిపోయిందా అని ఆశ్చర్యపోయాడు. తను చిన్నప్పుడు చూసిన ఒక చిన్న గ్రామం ఇప్పుడు ఒక టౌన్లా, సిటీలా, మినీ సిటీలా మారిపోయింది. అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అతను కేవలం 5-6 రోజుల సమయం మాత్రమే ఉంది, కానీ అతను కలవాల్సిన స్నేహితులు మాత్రం చాలా మంది ఉన్నారు. పైగా అతను అందరికీ ఇన్ఫార్మ్ కూడా చేశాడు, నేను ఇలా కాశ్మీర్ వస్తున్నాను, కలుద్దామని చెప్పి. ఇలా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు అతని యొక్క కార్ అతను చిన్నప్పుడు ఆడుకున్న వీధిలోకి ఎంటర్ అయింది. యూసఫ్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. తను చిన్నప్పుడు ఏవైతే వీధిలో ఆడుకున్నాడో ఆ వీధి అలానే ఉంది. ఆ చెట్లు, ఆ గుట్లు అన్ని అలానే ఉన్నాయి. ఎస్పెషల్లీ అతను చిన్నప్పుడు చాక్లెట్స్ కొనుక్కున్న షాప్ కూడా అలానే ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క కొడుకు ఆ షాప్ని నడిపిస్తున్నాడు. సో సమ్హౌ అలాగా యూసఫ్ కార్ అతని యొక్క ఇంటి ముందు ఆగింది. యూసఫ్ యొక్క ఎక్సైట్మెంట్ పెరిగింది. అతను కార్ దిగి తన ఇంటి వైపు వెళ్ళాడు. తలుపు తట్టాడు, రెస్పాన్స్ ఏం రాలేదు. మళ్ళీ తట్టాడు, ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఈసారి గట్టిగా తట్టాడు, అయినా రెస్పాన్స్ రాలేదు. చుట్టుపక్కల జనం మొత్తం గుమిగూడారు. ఎందుకంటే యూసఫ్ 20 ఏళ్ల క్రితం తన తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అతన్ని చూడడానికి వచ్చారని అనుకున్నాడు. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాడు. మళ్ళీ తలుపు తట్టాడు, కానీ ఏం రెస్పాన్స్ రాలేదు. సో అతను ఇంకా వెనుతిరిగాడు. మళ్ళీ వద్దాం, లేదా కొంతసేపు ఆగి వద్దాం, సాయంత్రం వద్దామని అనుకొని అతను వెనుతిరిగి వెళ్తున్నప్పుడు సడన్గా తలుపు తెరుచుకుంది. తనంతట తానే తలుపు తెరుచుకుంది. యూసఫ్ గాలి వాళ్ళు అనుకున్నాడు. ఏమో, మొత్తానికి ఇంటి లోపల అడిగైతే పెట్టాడు. అతని తెచ్చుకున్న లగేజ్ మొత్తం కింద పడేసి ఫస్ట్ తను అమ్మా అని పిలిచాడు. మళ్ళీ పిలిచాడు గట్టిగా, అమ్మా అని 2-3 సార్లు పిలిచాడు, కానీ రెస్పాన్స్ ఏం రాలేదు. ఈసారి రెస్పాన్స్ వచ్చింది. అది తన తల్లి స్వరమే. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చింది. ఇమీడియట్గా మెట్ల మీద నుంచి అతను పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. ఇక్కడ యూసఫ్కి తెలియని విషయం ఏంటంటే అతను ఆ రోజు రాత్రి ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కోబోతున్నాడని. నైట్ 2-3 అలాగా యూసఫ్కి దాహం వేస్తుంది. అతను నీళ్ళు తాగడానికి కిందకు వస్తాడు. వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుంటున్న టైంలో సడన్గా బయట నుంచి ఒక సౌండ్ వస్తుంది. యూసఫ్ భయపడతాడు. తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత కిటికీ యొక్క విండో మీద చేతి యొక్క ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఒక్కసారిగా యూసఫ్ షాక్ అవుతాడు. తర్వాత మెల్లమెల్లగా అన్ని విండోస్ మీద ఫింగర్ ప్రింట్స్ రాబోతున్నాయి. మొత్తం
ప్రతి ఒక్క విండో మీద ఇలా 5 ఫింగర్స్తో ఒక ఫింగర్ ప్రింట్, హ్యాండ్ యొక్క ప్రింట్ కనిపించింది. ఒక్కసారిగా యూసుఫ్ భయపడతాడు. ఎవరో కిటికీ నుంచి తొంగి చూస్తున్నారు అనేది యూసుఫ్కి అయితే అర్థమైంది. ఒక్కసారిగా యూసుఫ్ వాటర్ బాటిల్ అక్కడ పడేసి తొందరగా పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు అతని యొక్క తల్లిదండ్రుల దగ్గరికి. సో పక్క రోజు మార్నింగ్ యూసుఫ్ తన తల్లితో నైట్ జరిగిందంతా చెప్తాడు. నేను నైట్ ఇలా నీళ్ళు తాగడానికి కిందకి వెళ్ళినప్పుడు కిటికీ యొక్క విండో మీద చెయ్యి యొక్క ముద్దలు చూశాను. అండ్ ఎవరో మన కిటికీల నుంచి తొంగి చూస్తున్నారు అని అనిపించింది. నాకు నిజంగా చాలా భయం వేసింది అని చెప్తాడు. అప్పుడు తన తల్లి నవ్వుతూ చెప్తుంది, అదేం లేదు, మన పక్కింటి అతని పెళ్ళైన తర్వాత తన యొక్క వైఫ్ కొన్ని రోజులకి చనిపోయింది. అప్పటి నుంచి అతను కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, పగలు తేడా లేకుండా. నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తుంది. యూసుఫ్ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాడు అండ్ చాలా కామ్ డౌన్ అవుతాడు. సో ఇది అతనే, సో మనం దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదని. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ డే అతన్ని వెతకడానికి కూడా బయలుదేరుతాడు, అతను ఎక్కడున్నాడు చూద్దామని. అండ్ నెక్స్ట్ డే యూసుఫ్కి అతని ఫ్రెండ్ నుంచి ఒక పార్టీ ఇన్విటేషన్ వస్తుంది. యూసుఫ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత కాశ్మీర్కి వచ్చాడు. అతని యొక్క చిన్న నాటి ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యాడు. సో అతను ఎలాగైనా వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, అందరితో మాట్లాడాలి, మంచి టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి వెళ్ళాలి అని అనుకుంటాడు. అండ్ ఆ పార్టీ కొంచెం లేట్ నైట్ పార్టీ లాంటిది, ఈవినింగ్ నైట్ 9 ఆ టైం పార్టీ లాంటిది. సో అతను ఈ మాట ఇంట్లో చెప్పినప్పుడు అతని తండ్రి శ్రద్ధగా ఈ మాట విను అని చెప్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, కానీ నైట్ 12 తర్వాత ఎక్కడా ఉండకు, నైట్ 12 లోపు ఇంటికి వచ్చేయి అని చెప్తాడు. అండ్ యూసుఫ్ చాలా క్యాజువల్గా, నాకు ఆల్రెడీ లేట్ అయింది, మళ్ళీ మీరు ఇలాంటివి చెప్తారండి, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి రెడీ అయిపోయి పార్టీకి బయలుదేరాడు. సో మొత్తానికి యూసుఫ్ పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అతని యొక్క చిన్ననాటి ఫ్రెండ్స్ అందరితో కలిశాడు. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లాగా అన్ని యొక్క మెమోరీస్ అన్ని గుర్తు చేసుకున్నాడు. రిలీవ్ చేసుకుంటూ స్వీట్ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు. సమ్హౌ అలా టైం గడుస్తూ వెళ్ళిపోయింది. యూసుఫ్ తన వాచ్ వైపు చూసుకుంటాడు. టైం ఆల్రెడీ 12 దాటేసింది. యూసుఫ్ కానీ ఇక్కడ పార్టీలో చూస్తే అందరూ అలానే ఉన్నారు, ఎవరు ఇళ్ళకు వెళ్ళలేదు. సో యూసుఫ్ కూడా నేను ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాడు. కానీ అప్పుడే అతని యొక్క ఫ్రెండ్ డానిష్ అతని దగ్గరకు వస్తాడు. యూసుఫ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. యూసుఫ్కి కొంచెం రూడ్గా అనిపించింది. ఎందుకు అలా చెప్తున్నావు అంటాడు. అప్పుడు డానిష్ చెప్తాడు, నువ్వు వచ్చిన రూట్ ఏదైతే ఉందో అది మంచిది కాదు అని చెప్తాడు. యూసుఫ్ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు డానిష్ చెప్తాడు, నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ పార్టీకి వచ్చిన దానిలో మధ్యలో నువ్వు గౌ క్యాడల్ అనే బ్రిడ్జ్ దాటి వచ్చావు అని చెప్తాడు. యూసుఫ్ చెప్తాడు, అవును వచ్చానని చెప్తాడు. వచ్చేటప్పుడు బాగానే వచ్చావు, కానీ ఇప్పుడు టైం 12 దాటింది, అర్ధరాత్రి ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళడం మంచిది కాదు అని చెప్తాడు. యూసుఫ్కి ఏం అర్థం కాలేదు. ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు డానిష్ ఆ బ్రిడ్జ్ యొక్క హిస్టరీ చెప్తాడు. ఇయర్ 1990లో ఆ కోకడల్ బ్రిడ్జ్ మీద 50 మంది ఒకే రాత్రి చంపబడ్డారు. అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ మీద అర్ధరాత్రి తర్వాత ఎవరు వెళ్ళినా కూడా వింత శబ్దాలు వినిపిస్తాయి. కొంతమందికి అయితే ఆత్మలు కూడా కనిపిస్తాయి. ఆ బ్రిడ్జ్ మీద ఇప్పటికీ ఎవరైనా రాత్రి పూట కొంచెం సాయంత్రం పూట వెళ్ళడానికి కూడా భయపడతాడు అని డానిష్ చెప్తాడు. ఇదంతా వినిన తర్వాత యూసుఫ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. ఏంటి ఇంకా ఈ కాలంలో బతుకుతున్నావు అని చెప్తాడు. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కాశ్మీర్కి వచ్చాను, అవును నువ్వు నన్ను ఇలా వెల్కమ్ చేస్తావు అని చెప్తాడు. అండ్ సరే అదంతా నేను తర్వాత చూసుకుంటాను, ఇప్పుడైతే ఫస్ట్ నన్ను పార్టీ ఎంజాయ్ చేయని అని చెప్తాడు. మొత్తానికి పార్టీలో యూసుఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత పార్టీ అయితే ఒక ఎండ్కి వచ్చింది. అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ టైం చూస్తే అర్ధరాత్రి 3 గంటలు. యూసుఫ్ ఇంకా ఒక్కడే మిగిలాడు పార్టీలో. ఇంకా అతను కూడా ఇంకా ఇంటికి బయలుదేరాలని డిసైడ్ అయ్యాడు. అతను తన కార్ తీసుకొని ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అండ్ దానిలో ఆటోమేటిక్గా అతను ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతనికి ఆ డానిష్ చెప్పిన వర్డ్స్ గుర్తుకొచ్చాయి. బట్ సమ్హౌ అతను కార్ స్లోగా బ్రిడ్జ్ మీద పోనిస్తూ ఉన్నాడు. అండ్ యూసుఫ్ అలా మెల్లగా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు అతనికి సడన్గా ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. టైం చూస్తే అర్ధరాత్రి 3 గంటలు దాటింది. చీకటి, బయట మంచు ఫుల్గా కురుస్తుంది. ఈ చెల్లో ఒక చిన్న పాప ఏడుపు వినిపించడం
యూసుఫ్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ వెంటనే అతనికి తన యొక్క ఫ్రెండ్ డానిష్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కొంచెం కంగారు పడ్డాడు. బట్ అవన్నీ కట్టుకథలని అనుకొని మొత్తానికి యూసుఫ్ తన కార్ని ఆపాడు. అండ్ ఇమీడియట్లీ తను ఎప్పుడైతే తన కార్ని ఆపాడో ఆ ఏడుపు సౌండ్ కూడా ఆగిపోయింది. యూసుఫ్ అలానే మెల్లగా కూర్చొని ఉన్నాడు. అండ్ తన కిటికీ వైపు నుంచి చూస్తే ఎవరో అతని దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. అడుగుల శబ్దం క్లియర్గా వినిపించింది. అండ్ యూసుఫ్ తన యొక్క విండోని కిందకి దింపాడు. బయట చూస్తే ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. అండ్ యూసుఫ్ తన కార్ దిగాడు. ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ పాప ఏడుస్తూ చెప్తుంది, మా అమ్మ నాన్న కనిపించడం లేదు అని చెప్తుంది. చాలాసేపటి నుంచి నేను వాళ్ళ కోసం వెతుకుతున్నాను, కానీ వాళ్ళు కనిపించడం లేదు అని చెప్తుంది. కానీ వాళ్ళ గొంతు నాకు వినిపిస్తుంది అని చెప్పింది. అప్పుడు యూసుఫ్ అడిగాడు, వాళ్ళ గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని. అప్పుడు ఆ చిన్న పాప పక్కనే ఉన్న చెరువు వైపు వేలు చూపిస్తుంది. ఆ చెరువు, ఆ బ్రిడ్జికి ఆనుకొని ఒక చెరువు ఉంది, చిన్న చెరువు. యూసుఫ్ ఆ చెరువు వైపు చూస్తాడు. అక్కడ 2 తేలుతున్న డెడ్ బాడీస్ కనిపించాయి. ఒక్కసారిగా యూసుఫ్ షాక్ అయిపోతాడు. ఇమ్మీడియట్గా అతని యొక్క కోట్ తీసేసి చెరువులో దూకడానికి వెళ్తున్నప్పుడు ఆ పాప అతని చేయి పట్టుకుంది. వీళ్ళిద్దరిని నువ్వు కాపాడతావు, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అని అంటుంది. యూసుఫ్కి ఏం అర్థం కాలేదు. మిగిలిన వాళ్ళు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప మళ్ళీ ఆ చెరువు వైపు వేలు చూపిస్తుంది. ఈసారి యూసుఫ్ ఆ చెరువు వైపు చూసినప్పుడు అక్కడ కనీసం 40 నుంచి 50 డెడ్ బాడీస్ తేలుతున్నాయి. ఒక్కసారిగా యూసుఫ్ షాక్ అయిపోతాడు, భయపడిపోతాడు. ఇమీడియట్గా అతని కార్ వైపు పరిగెత్తాడు. యూసుఫ్ అలా పరిగెత్తుకుంటూ వచ్చి అతని కార్లో కూర్చుంటాడు. ఇదంతా నిజం కాదు అని అర్థం చేసుకొని ఇమీడియట్గా అతని కార్ ఎలా అయితే స్టార్ట్ చేస్తాడో రోడ్ మొత్తం, ఆ బ్రిడ్జ్ యొక్క రోడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. యూసుఫ్ మళ్ళీ భయపడిపోతాడు. ఈసారి నిజంగా చాలా భయపడిపోతాడు. బట్ సమ్హౌ ఎలాగోలా అతని ఇంటికి అయితే చేరుకున్నాడు. తొందరగా ఇంట్లోకి వెళ్ళడానికి తలుపు తడతాడు. రెస్పాన్స్ లేదు. గట్టిగా తలుపు తడుతున్నాడు. బట్ రెస్పాన్స్ అవ్వట్లేదు. చాలా గట్టిగా తట్టినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇది కాశ్మీర్, అర్ధరాత్రి, చీకటి, పైనుంచి మంచు పడుతుంది, ఫుల్ చలి. అలాంటి చలిలో అతను వణుకుతూ అతని యొక్క డోర్ బయట నించొని ఉన్నాడు. అప్పుడే అతనికి దూరంగా ఒక మనిషి అతని వైపు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. యూసుఫ్ అలానే చూస్తాడు. అతను అలానే దగ్గరికి వచ్చి యూసుఫ్ని పట్టించుకోకుండా ఆ ఇంటి యొక్క కిటికీలోంచి తొంగి చూడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు యూసుఫ్కి అర్థమవుతుంది, ఇతను ఆ మనిషే కదా రోజు అర్ధరాత్రి తన ఇంటి యొక్క కిటికీ నుంచి తొంగి చూస్తుంది అని. సో యూసుఫ్ అగ్రెసివ్గా అతని వైపు వెళ్తాడు. కోపంగా గట్టిగా అడుగుతాడు, నువ్వు ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఎందుకు తొంగి చూస్తున్నావు అని అడుగుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇది మా తల్లిదండ్రుల ఇల్లు, నువ్వెందుకు తొంగి చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ మనిషి కళ్ళు పెద్దవి చేసి యూసుఫ్ వైపు చూస్తూ ఏ తల్లిదండ్రులు అని అడుగుతాడు. యూసుఫ్ ఏం అర్థం కాలేదు. కొంతసేపు అలానే సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి యూసుఫ్తో చెప్పాడు, మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము, ఆ ఇంట్లో ఎవరూ లేదు, పాడుబడిన ఇల్లు, కానీ నువ్వు రోజు వస్తున్నావు, తలుపు తడుతున్నావు, రోజు నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు అనేది మాకు అర్థం కాలేదు. సో మా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి నీకు ఏం జరగకూడదు అని నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పారు. అందువల్ల నేను అప్పుడప్పుడు అలా వస్తూ ఉండి నీవు క్షేమంగా ఉన్నావా లేదా అని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇదంతా విని యూసుఫ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి యూసుఫ్ని ఒక చోట కూర్చోబెట్టి శాంతపరిచి కామ్ డౌన్ చేసి అప్పుడు చెప్తాడు, నీకు బహుశా తెలియకపోవచ్చు, 20 ఏళ్ల క్రితం ఇక్కడ కొన్ని ప్రొటెస్ట్ జరిగాయి. ఆ ప్రొటెస్ట్లో మీ అమ్మా నాన్న కూడా పాల్గొన్నారు. అండ్ అప్పుడు ఆ టైంలో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఒక అర్ధరాత్రి 50 నుంచి 100 మందిని సుమారుగా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాల్ చేశారు. దాంట్లో మీ అమ్మా నాన్న కూడా చనిపోయారు. అండ్ ఇప్పటికీ వాళ్ళ యొక్క ఆత్మలు ఆ గోకాడ బ్రిడ్జ్ మీద తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటారు. అండ్ కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి కూడా, కొంతమందికి వినిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళ ఏడుపులు వినిపిస్తుంటాయి, వాళ్ళ కేకలు వినిపిస్తుంటాయి. అండ్
ఎవరైతే వాళ్ళ యొక్క అదుపులు వింటారో వాళ్ళకి కొన్ని భయంకరమైన సంఘటనలు వినకూడనివి వినాల్సి వస్తుంది, చూడకూడనివి చూడాల్సి వస్తుంది. అండ్ మీ అమ్మా నాన్న గురించి చెప్పుకుంటే, నువ్వు ఇప్పటి వరకు ఎవరైతే చూసావో వాళ్ళు మీ అమ్మా నాన్నే, కానీ బతికి లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మలు. వాళ్ళు నీతో సమయం గడపాలని అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు నీ ఒక్కడికే కనిపిస్తున్నారు, నీ ఒక్కడికే వినిపిస్తున్నారు. ఇదంతా విన్న యూసుఫ్ అతనికి ఏం అర్థం కాలేదు. అతను డాట్స్ అన్ని కలపడానికి ట్రై చేశాడు, ఆ పెద్ద మనిషిని రాంగ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే ఆ పెద్ద మనిషి చెప్పిందే నిజం. యూసుఫ్ తన తల్లిదండ్రులు లేదన్న ఒక భయంకరమైన సత్యాన్ని దిగమింగుకొని బరువైన హృదయంతో న్యూయార్క్కి తిరిగి పయనమైపోయాడు. అండ్ గైస్, ఇప్పటికీ ఆ గోకాడర్ బీచ్ ఒక భయంకరమైన ప్లేస్ లానే ఉంది. ఈ స్టోరీ అయితే 2010ది, ఇప్పుడు 2025. ఇప్పటికీ కూడా అర్ధరాత్రి తర్వాత ఆ గోకాడర్ బీచ్ మీద వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరు.